ఒక లెటర్ అతని మనసును హర్ట్ చేసేది, కానీ ఒక అమ్మ నమ్మకం అతన్ని జీనియస్ని చేసింది. అతన్ని స్టూపిడ్ అన్నారు. అతని అమ్మకు చెప్పారు తను నేర్చుకోలేడని, అతను ఒక ఫెయిల్యూర్ అని. టీచర్స్ అన్నారు స్లోగా ఉన్నాడు అని. 12 ఇయర్స్ ఏజ్లోనే ట్రైన్లో న్యూస్ పేపర్స్ అమ్మాడు. కానీ వరల్డ్ తనకు ఒకరోజు థ్యాంక్స్ చెప్తుందని అప్పుడు తెలియదు. ఎందుకంటే చీకటిలో ఉన్న ప్రపంచానికి తనే లైట్ కనిపెట్టాడు. అతనే థామస్ ఆల్వా ఎడిసన్. యుఎస్ఏలోని ఒక స్మాల్ టౌన్ ఓహియోలో 1847లో జన్మించాడు. స్కూల్ నుంచి ఓ రోజు వాళ్ళ అమ్మకు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏ పిల్లవాడి మనసునైనా బాధిస్తుంది. కానీ వాళ్ళ అమ్మ ఇలా చెప్పింది, మీ సన్ ఒక జీనియస్ అని, మేము అతనికి టీచ్ చేయలేము అని అంటున్నారు అని. అది అబద్ధమే అయి ఉండొచ్చు, కానీ ఆ అబద్ధమే ఒక జీనియస్ని సేవ్ చేసింది. ఆ రోజు నుంచి ఎడిసన్ స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళ అమ్మే చదువు నేర్పించింది. అతను బుక్స్ నుంచి, ఎక్స్పెరిమెంట్స్ నుంచి, ఫెయిల్యూర్స్ నుంచి లెర్న్ చేయడం స్టార్ట్ చేశాడు. 15 ఇయర్స్కే ఫస్ట్ ల్యాబ్ని ఏర్పాటు చేసుకున్నాడు. 22 ఇయర్స్కి తన ఫస్ట్ పేటెంట్ని ఫైల్ చేశాడు. ఎలక్ట్రిక్ బల్బ్పై వర్క్ చేస్తున్నప్పుడు 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. 1000 సార్లు ప్రపంచం నవ్వింది. ఎందుకు ఇంకా ట్రై చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు తను అన్నాడు, నేను 1000 సార్లు ఫెయిల్ కాలేదు, 1000 పని చేయని మార్గాలు కనిపెట్టాను అన్నాడు. మన పెద్ద వీక్నెస్ ఏంటో తెలుసా? ఒకసారి ట్రై చేసి సక్సెస్ కాకపోతే వదిలేస్తాం. కానీ సక్సెస్ అవ్వాలి అంటే ఒక్కసారి మళ్ళీ ట్రై చేయాలి. మీరు పర్ఫెక్ట్గా ఉండనవసరం లేదు, కానీ మిమ్మల్ని మీరు నమ్మాలి.